ఇంకా మనం ఆడబోయే కాంపిటీషన్కి అయితే 80 days ఉన్నాయి. ఈ రోజు అయితే బుధవారం మనకి రెస్ట్ డే, అందుకే కొంచెం లేట్గా లేచి వాటర్ తీసుకుని ఫ్రెష్ అప్ అయిపోయాం. మన ఫస్ట్ మీల్ అయితే ఆమ్లెట్ గ్రీన్ టీ కంప్లీట్ చేసుకుని, మన సెకండ్ మీల్ చికెన్ కూడా కుక్ చేసేసుకుని, వే ప్రోటీన్ అయితే ఈవినింగ్ స్నాక్తో పాటు ఉంది, అందుకే ఆ వే ప్రోటీన్ కూడా ప్యాక్ చేసేసుకున్నాం. మన మీల్స్ అన్నింటినీ ప్యాక్ చేసేసుకుని షాప్కి అయితే బయలుదేరిపోయాం. ఎండ అయితే మామూలుగా లేదు. ఈరోజు షాప్కి వచ్చేసాం, వర్క్ అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడే. సమ్మర్ టైంలో ఈ వర్క్ అయితే పర్లేదు, కానీ సమ్మర్లో అయితే హీట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదైతే మన సెకండ్ మీల్. లంచ్లో ఈరోజు అయితే రైస్ లేదు, చికెన్ వెజిటేబుల్స్ మాత్రమే. దాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ మీల్ కంప్లీట్ చేసుకుని 1 hour రెస్ట్ తీసుకుని వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇదైతే ఈవినింగ్ స్నాక్లో 1 scoop పపాయ నట్స్ ఉన్నాయి. మనకి ఈరోజు అయితే పపాయ దొరకలేదు, అందుకే దాని ప్లేస్లో వాటర్ మిలన్ అయితే తీసుకున్నాం. స్నాక్ని కూడా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు కేక్స్ ఆర్డర్ వచ్చినాయి, వాటిని కూడా ప్రిపేర్ చేసి పంపించేసాం. టైం అయితే 8 అయింది. వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది, అలాగే వాటర్ ఇంటేక్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. నైట్ మీల్లోకి అయితే పన్నీర్ అయిపోయింది, పన్నీర్ని కూడా తీసుకుని ఇంటికి అయితే బయలుదేరిపోయాం. ఇంటికి వచ్చేసాక ఇదైతే మన ఫైనల్ మీల్, పన్నీర్ రైస్. ఈ రైస్ అయితే డే మొత్తం తినేది ఈ రైస్ మాత్రమే. మీల్ని అయితే కుక్ చేసుకున్నాం. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాం. ఇంకా మీల్ తినేసి డేని అయితే ఎండ్ చేద్దాం. మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. ఓకే, బాయ్.